అందరు నమస్కారం అండి. పేర్ని నాని మళ్ళీ మొదలెట్టాడండి. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ముదర మాటలో మాట్లాడుతున్నాడో, ఇప్పుడు కూడా అదే ముదర మాటలో ఈ పేర్ని నాని మాట్లాడుతున్నాడు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్‌లో పాస్‌బుక్‌ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి? అదేమన్నా పెద్ద నేరమా? దానివల్ల రాష్ట్రానికి గాని, దేశానికి గాని ఏమన్నా నష్టం జరుగుతుందా? ఆఫ్టర్ ఆల్ పాస్‌బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అదేదో పెద్ద నేరంలాగా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి పనికి మాలిన మాటలో ఈ పేర్ని నాని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఇందాము. సిగ్గు శరమే వదిలేసి మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు ఈ పేర్ని నాని. తొర్రి పనుల పేర్ని నాని మళ్ళీ అదే మాటలో అదే మాటలో ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి. ఎవరు ఏం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పాస్బుక్ల మీద, సర్వే రాళ్ళ మీద ఎక్కడ పడితే, ఎక్కడ ఖాళీ దొరికితే, ఎక్కడ బండ దొరికితే అక్కడ ఫోటో వేసేసుకునేవాడు. ముఖ్యంగా పాస్బుక్ల మీద, సర్వే రాళ్ళ మీద. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల ఫోటో మీద ఏదైతే ఉందో ఆ ఫోటోని తొలగించి రాజముద్ర కలిగిన పాస్బుక్ ని ప్రజలకు అందజేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా మంది ఆనందపడ్డారు. అందరూ కూడా ఆనందపడ్డారు. మా మా భూముల మీద మా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మాట్లాడండి వినండి. ఒక్కొక్క పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశారు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కొక్క పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు? అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు. ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారి ఫోటో తీసేసామని మీ ఆస్తుల మీద, మరి మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడో మాటిని చేశాడుకో, ఎవరో అధికార మాటలో ఎవరో మాటలో ఇని మనం ఇన్ఫ్లుయెన్స్ అవడానికి మనమేమైనా ఎర్రి పప్పలమా? ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పట్లో ముఖ్యమంత్రి. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి అది మనం గుడ్డిగా వినకూడదు. రెండోది ఏంటంటే ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ క్యాబినెట్ మీటింగ్ జరగద్ది. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైనా పనులు జరగతాయి. ఇప్పుడు పాస్బుక్ మీద ఫోటోలు వేయాలన్న సంగతి క్యాబినెట్ లో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాతనే దాన్ని జీవో కింద తీసుకొస్తారనమాట. మీరు ఊరకనే గుడ్డిగా వేసేరు. గుడ్డిగా ఎవరు వేయరు. పాస్బుక్ల మీద కానీ, సర్వేరాల మీద కానీ ఊరికి గుడ్డిగా వేసేరు. ముఖ్యంగా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాలంటే క్యాబినెట్ లో మీటింగ్ జరగాలి, క్యాబినెట్ లో చర్చ జరగాలి, క్యాబినెట్ లో ఆమోదం తీసుకోవాలి. క్యాబినెట్ ఒప్పుకున్న తర్వాతనే ఇలాంటి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారు. అంతేగాని మీరు తప్పించుకోవడానికి ఎవరి మీద తోసేస్తే జనాలు నమ్ముతారు కదా, ఎర్రి పప్పలు కదా అనుకోవడం నీ అవివేకం. ఏమే పేరునని ఎవరో ఏదో చెప్పారంటే మనం చేయకూడదు. మనకంటూ ఒక ఇండివిజువల్ ఉండాలి, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి, మనకంటూ ఒక తెలివి ఉండాలి. ఎవడో పనికి మాలిన వ్యక్తి ఏదో చెప్తాడనుకో, అది మనం గుడ్డిగా వినేయటమేనా? మనకంటూ ఒక సొంత నిర్ణయం ఉండదా? మన పరిపాలన ఎలా చేయాలో మనకు తెలియదా? ఎవడో ఏదో చెప్పాడంట అది ఫాలో అయిపోయాడంట. ఎవడో ఏదో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదో విధంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎవరో ఏదో చెప్తే అది వినేస్తాడా? ఇది ముఖ్యమంత్రి ఉండాల్సిన క్వాలిటీ అది. పేరునని సిగ్గుండి మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. అదే ఏ సర్వే సిస్టమ్? అద్భుతమైన సర్వే సిస్టమ్ ఏందయ్యా? భూములు దబ్బేయడమా? భూముల మీద మీ ఫోటోలు వేసుకోవటమా? పాస్బుక్ల మీద సర్వే రాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకోవటమా? ఇది అద్భుతమైన సిస్టమ్ ఇదే. దీనివల్ల ఏం ఉపయోగం రాష్ట్ర దాని మీరు అంటే పాస్బుక్ల మీద మీ ఫోటో వేసుకుంటే మీకు ఏం ఒరుగుద్దో నాకు అర్థం కాల నిజంగా. భూ సంబంధించిన విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది. నా ప్రభుత్వం వచ్చిన దాని నుంచి
ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది. ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది. ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు విధించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సార్ నేను గొప్ప సిస్టమ్ మీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం సార్ మీరు అద్భుతం సార్, మీరు మన ఫోటో వేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనపడి ఉంటాడు. దీని కాదు పేరునని అదే నేను చెప్పేది. ఎవడో ఏదో చెప్పాడని మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి అని కాకులు ఎతకలేయా? ఎవడో ఏదో చెప్తే దానికి వినేస్తాడా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సిగ్గు ఉందా లేదా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావో? అతను ముఖ్యమంత్రి అండి. అప్పట్లో ఎవడో ఏదో చెప్తే దాన్ని గుడ్డిగా వినేయకూడదు. దాని మీద చర్చించాలి. ఆ పాస్బుక్ల మీద ప్రింట్ వేయడానికి, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడానికి క్యాబినెట్లో పెట్టాలి. క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. క్యాబినెట్లో చర్చించిన తర్వాతనే మీరు ఫోటో వేయాలి. ఇప్పుడు మీరు అధికారుల మీద లేకుంటే కార్యకర్తల మీద నాయకుల మీద తోచేస్తే కుదరద్దా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఇంకా మాట్లాడు, ఏదో ఉందా మాట్లాడు. ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ క్యూఆర్ కోడ్లో మొత్తం మీరు కావాలని తీసేశారు. ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా, ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్లో కొడితే వస్తుంది. రేపు మేము వస్తాం, ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి? ఇవన్నీ ఎవరికి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కవర్లు, పేలాల కవర్లు. ఒకటి పేరునని ఒక్కటే అడుగుతున్నా. అసలుకి మా భూముల మీద, ప్రజల భూముల మీద మీ హక్కు ఏంది? అసలుకి మీ ఫోటో లేదు. అసలుకి నాకు అర్థం కాలేదు. మా భూముల మీద మీ ఫోటోలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు ఎవరు? అసలుకి మీరు ముఖ్యమంత్రి అయి ఉంటే, మీరు లేకుంటే మీరు మంత్రి ఎమ్మెల్యే అయి ఉంటే మీ పరిపాలన విధానం మీద చూసుకోవాలి. తరతరాల నుంచి వచ్చే భూముల మీద మీ హక్కు ఏంది? మీ పెత్తనం ఏంది? మా పాస్బుక్ల మీద, మా భూముల మీద, మా భూమి సరిహద్దుల మీద మీ ఫోటోలు ఏంది? మీ ఫోటోలు ఎందుకు ఉండాలి? అసలుకి పొద్దున్న లేస్తే మా పాస్బుక్ చూస్తే మీ ఫోటో ఉండాలా? మా భూముల మీద మీ ఏం హక్కు ఉంది? మా భూముల మీద మీ ఏ హక్కు ఉందండి? తరతరాల నుంచి మాకు వస్తున్న భూములు అయ్యి, దాని మీద పూర్తి హక్కు మాకుంటుంది. దాని మీద చట్టపరంగా ఉండాల్సింది రాజముద్ర, గవర్నమెంట్కి సంబంధించిన ముద్ర ఉంటుంది. అది మాత్రమే ఉండాలి. అంతేకాని మా ఫోటోలు వేసేసుకుంటాము. పొద్దున్నేస్తే మా ఫోటో మొహం చూడాలి. మేము ఇంట్లోకి వచ్చేసి గోడల మీద మా ఫోటోలు వేసేస్తాము, పాస్బుక్ల మీద మా ఫోటోలు వేస్తాము, అలాగే పూజ గదిలో మా ఫోటోలు పెట్టేస్తాము, సర్వే రాళ్ళ మీద, సర్వే హద్దుల రాళ్ళ మీద మా ఫోటోలు పెట్టేస్తాము. ఎక్కడ కనపడితే అక్కడ మా ఫోటో కనిపిస్తాం, మా ఫోటో వేసేసుకుంటామంటే కుదరదు. ఇక్కడ ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి. మీరు పరిపాలన విధానం మాత్రమే చేయాలి. పరిపాలన నిర్ణయాలు మాత్రమే చేయాలి. అంతేగాని ప్రజల యొక్క భూముల మీద, తరతరాల మీద వస్తున్న భూముల మీద మా ఫోటోలు వేసేద్దాము అంటే ఇది ఒక పిచ్చి ఆలోచన. ఇది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? అసలు మా భూముల మీద నీ హక్కు, నీ పెత్తనం ఏందయ్యా? మా భూముల మీద, మా పాస్బుక్ల మీద మీ ఫోటో ఏందయ్యా? మీ ఫోటో అవసరం మాకేం అవసరం? మా భూములు మేము ఎక్కడ చేసుకుంటాం? మేము ఎవరికన్నా తగ్గదానో కొనుక్కుంటాము, ఎవరికైనా అమ్ముకుంటాము, మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాం. దాంట్లో మీరు ఏది పెట్టాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రభుత్వ పరంగా మేము ఏమైనా చట్టపరంగా ఏమైనా ఉంటే దాన్ని చూసుకుంటాం మేము. మాకేమైనా లిటిగేషన్లు ఏమైనా వస్తే జగన్మోహన్ రెడ్డి దిగి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి నీకు సంతకాలు పెట్టించి నేను చూస్తాను అంటాడా? లేదు కదా. ప్రభుత్వం చట్టం ఏది ఉందో దాని పట్ల వెళ్తాం మేము. అదే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రులు మారినా చట్టం మారదు, రూల్ మారదు. ఆ రూల్ ప్రకారం వెళ్తాం మేము. దీంట్లో మీ పెత్తనం మీద మాకు అర్థం కాలేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పాస్బుక్ల మీద ఫోటో ఉంది, తప్పేంటి అని మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? అసలుకి ఎవడ మీరు? అసలుకి మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు వేసుకోవడానికి సిగ్గు లేకుండా ప్రతి దాని మీద, కనిపించిన దాని మీద ఫోటో వేయటమే. ఆఖరికి సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో వేయటమే. సిగ్గు ఉంది అసలు మీకు? ఆ సర్వే రాళ్ళ మీద ఎవరైనా ఫోటో వేసుకుంటారా? సర్వే రాళ్ళ మీద ఎవరైనా ఫోటో వేసుకుంటారా? సిగ్గు లేకుండా ఏది పడితే నోటుకి ఏది వస్తే అది మాట్లాడటమే. సిగ్గు శరం వదిలేసి సిగ్గు లేకుండా మాట్లాడిన పేరు కానీ బుద్ధి తెచ్చుకో. మన గతంలో ఇలా మాట్లాడబట్టే మనకు అధికారం పోయింది. మనం ఇలా మాట్లాడబట్టి అధికారం పోయింది. మళ్ళీ మన అదే తరహాలో సిగ్గు లేకుండా మాట్లాడితే మళ్ళీ అదే స్థితికి వస్తారు మీరు. గుర్తుపెట్టుకోండి.
కొంచెం ఆలోచించి జ్ఞానంతో మాట్లాడు. అంతేగాని పనికి మాలిన మాటలో పనికి మాలిన వ్యవహారాలు చేయొద్దు పేరునని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. జై హింద్.